నీ యాటిట్యూడ్ ఏంటి జనరలీ అబౌట్ కెరియర్ అండ్ లైఫ్? లైట్ తీసుకో, ఏదైతే అయిందని అట్లా గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో. పెద్దగా అసలు ఓవర్ థింక్ ఏది చేయను. అసలు నేను దేని గురించి నీ లైఫ్లో ఏది సీరియస్ తీసుకుందాం. ఓన్లీ థింగ్ ఐ టేక్ సీరియస్లీ ఈజ్ మై ప్రొఫెషన్. అదొక్కటి వచ్చినప్పటికి మాత్రం ఐఎమ్ వెరీ సీరియస్. అది కాకుండా ఏదైనా సరే అసలు ఇట్ జస్ట్ గోస్ ఓవర్ మై హెడ్ ఇలాగా. అంతేనా? మనకి యాటిట్యూడ్ స్టార్ అయినందుకు ఆ మధ్యలో ఆ ట్రోలింగ్ అది అయినప్పుడు వర్ యూ అప్సెట్ అట్ ఎనీ టైం? అస్సలు యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్. నేను అప్పుడు కూడా నేను ఎవ్రీ మీమ్ ఆల్మోస్ట్ అన్ని నేను నా స్టోరీ పెట్టేశాను. ఎందుకు పెట్టానంటే నాకు పంపుతున్నారు చాలా మంది, చూస్తున్నావా ఇలా జరుగుతుంది అని. అరే భయ్ నేను చూస్తున్నారు బాబు, నాకు కనిపిస్తుంది అని చెప్పి ఆ క్లారిటీ ఇవ్వడం కోసం అండ్ నేనేం ఫీల్ అవ్వట్లేదని తెలియడం కోసం అప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ 200-300 స్టోరీస్ దాకా పెట్టా. ఒక ట్రైన్ లాగా పెట్టినా, అన్ని పెట్టా. ఎందుకంటే నేను చూస్తున్నాను, నాకు పర్లేదు అని చెప్పి. అండ్ దేవర్ ఆల్ ఎంటర్టైన్మెంట్ టు బి ఆనెస్ట్. ఐ ఆల్సో లాఫ్డ్ ఎట్ దెమ్. బాగుండే కొన్ని ఓవర్ ద లైన్ వెళ్ళినాయి. బట్ వాటికి కూడా నేను అంత ఫీల్ అవ్వలేదు. బికాజ్ ఇంకా చిన్నప్పటి నుంచి నేను మా ఫాదర్ పైన బ్యాడ్ కామెంట్స్ కూడా యూట్యూబ్ లో నేను చూశాను. సో చిన్నప్పుడే నేను అవి చూస్తున్నాను కదా మా డాడీ మీద. కామన్ అనుకున్నాను. నాకు అలవాటు అయిపోయింది ఇంకా. అంటే చిన్నప్పుడు బాధపడేటోండి, ఎందుకంటే అప్పుడు మా డాడీ అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా ఇష్టమే, కానీ అప్పుడు అలవాటు అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ మా డాడీని పైన కమెంట్స్ అవుతేనే నేను ఫీల్ అవ్వనప్పుడు నా పైన కమెంట్స్కి ఇంకా అసలు పిచ్చ లైట్ తీసుకుంటారు. అంతేనా? కానీ ఒక్కదానికి హర్ట్ అవుతా. ఏంటది? ఒక విషయానికి ఇప్పటికీ నేను హర్ట్ అవుతా. నాకు సపోర్ట్ చేస్తూ 1-2-3 కామెంట్లు పెడతారు. అంటే ఇప్పుడు కామెంట్స్లో చూసుకుంటే 99% కామెంట్స్ బ్యాడే ఉంటాయి అన్ని. అంటే చాలా వైలెంట్ కామెంట్స్ ఉంటాయి. బట్ నేను సైలెంట్ లైక్స్ చూస్తా. లైక్స్ వరకు నేను చూస్తాను, కామెంట్స్ పట్టించుకోను. బట్ అందులో కూడా నేనంటే ఇష్టపడేటోళ్ళు కానీ కొంచెం పాజిటివ్ నేచర్ ఉన్న వాళ్ళు మంచిగా కామెంట్ పెడతారు. దాని కింద వాళ్ళని తిడుతూ వేరే వాళ్ళు అంటే పెడితే నాకు అప్పుడు అక్కడ బాధేస్తుంది. ఎందుకంటే నన్ను ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో నా కోసం వాళ్ళు మాటలు పడితేనే నాకు బాధేస్తుంది. అదొక్కటే బాధ ఇప్పటికీ. సో అందుకే నేను ఎవరైనా మంచి కామెంట్లు పెడితే వాళ్ళు మంచి కామెంట్లు డిలీట్ చేసేస్తా. నాకు అంతే. దట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్. అంటే యాక్చువల్లీ లైఫ్ స్కిల్స్ బాగానే వచ్చని చెప్పారు ఇప్పుడు ఇంతవరకు మీ నాన్నగారు. సో అయితే రామ్నగర్ బన్నీలో ఇంకా పాటలు కూడా చాలా బాగున్నాయి. ఆ పాట ఒకసారి పాడి వినిపిస్తే. ఆల్రెడీ నేను ఒక పాట పాడాను, అందుకనే అదే పాట కావాలి. వాట్ ఈస్ ద? ఓకే, ఇప్పుడు పాడితే మళ్ళీ యు లెర్న్ హౌ టు సింగ్? నో ఐమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్. ఒకసారి నేను మా మమ్మీ ఒక 4 years బ్యాక్ నన్ను వ్లాగ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఆ వ్లాగ్లో నేను పాట పాడాను. నేను లిఫ్ట్ ఎక్కితే నాకు అలా పాట పాడితే దాన్ని ట్రోల్ చేశారు. సో నాకు అది నచ్చలేదు. నేను పాట పాడితే ఎందుకు ట్రోల్ చేస్తారని చెప్పి ఈసారి ప్రాపర్గా పాడదామని ఫిక్స్ అయ్యి పాడాను. బాగా రాకపోతే మా మ్యూజిక్ డైరెక్టర్ ముందే చెప్పాడు, పాడక ముందే, బ్రో రాకపోతే నేను వేరే వాళ్ళతో ప్రొఫెషనల్ సింగర్తో పాడిస్తాను, ఏమనుకోకు. ఎందుకంటే మళ్ళీ సినిమా అంటే మళ్ళీ నా కెరియర్, ఆల్బమ్ ఇది కదా, ఇది ఇదే అని చెప్పి ముందే చెప్పాడు. ఆబ్వియస్లీ బాగా రాకపోతే నేను కూడా తీసేయాల్సిందే, నేనైనా పెట్టనివ్వను, సినిమా నాది కూడా కదా అని చెప్పి వీ హ్యాడ్ ద డిస్కషన్. పాడా. హీ వాజ్ వెరీ సాటిస్ఫైడ్, ఎవ్రీబడి వాజ్ వెరీ సాటిస్ఫైడ్. సో అంత కష్టపడి అక్కడ పాడిన దాన్ని మళ్ళీ ఇక్కడ నేను పాడి బాగా రాకపోతే మళ్ళీ ఎందుకు లేదు.